నిన్నటి ప్రశ్నకు సమాధానం బంగ్లాదేశ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బెహ్రెయిన్, మారిషస్ మరియు భూటాన్. ఈ దేశాలు భారతదేశం నుండి ఉల్లి ఎగుమతులకు ఆమోదం పొందాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎడ్యుకేషన్ వరల్డ్. నేటి ప్రశ్నలు ఏప్రిల్ 29, 30కి సంబంధించి. మొదటి ప్రశ్న, ఇటీవల ఇబు అగ్నిపర్వతం బద్దలవుతూ వార్తలు నిలిచింది. ఇది ఏ దేశానికి చెందినది? ఆన్సర్ ఇండోనేషియా, హెల్మెహెరా అనే ఐలాండ్లో ఉంది. అయితే ఇటీవల చాలాసార్లు వాల్కనోస్ బద్దలవుతూ వార్తలు నిలుస్తున్నాయి. అలాగే రీసెంట్గా వార్తలు నిలిచినటువంటి మౌంట్ రువాంగ్, ఇండోనేషియాకి సంబంధించేది కూడా. మౌంట్ రువాంగ్ ఒకటే రోజు 5 సార్లు బద్దలవుతూ వార్తలు నిలిచింది. అండ్ మౌంట్ ఎయిర్బస్, అంటార్కిటికాలోని మౌంట్ ఎయిర్బస్ రోజుకు 80 గ్రాముల బంగారం చిమ్ముతూ వార్తలు నిలిచింది. అలాగే ఇండోనేషియాకు సంబంధించిన అనక్ క్రకటో, మౌంట్ మెరాపి, మౌంట్ సినబంగ్, ఇలీ లెవటోలాగ్ ఇలాంటివన్నీ వార్తలు నిలిచే వాల్కనోస్ చాలా ఇంపార్టెంట్. వీటిపైన ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. రెండో ప్రశ్న, దుబాయ్లో ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం నిర్మించబోతున్నారు. అయితే దాని పేరేంటి? ఆన్సర్ అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇలా సూపర్లేటివ్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో, అంటే ప్రపంచంలోనే మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, దేశంలోనే మొట్టమొదటి, ఇలాంటి టాపిక్స్ని ఖచ్చితంగా గుర్తుంచుకోండి. మూడో ప్రశ్న, ఇటీవల స్వలింగ సంబంధాలకు 15 ఏళ్ల జైలు శిక్ష అని ఏ దేశం చెప్పడం జరిగింది? ఆన్సర్ ఇరాక్. నాలుగో ప్రశ్న, ఇటీవల 2035 నాటికి చంద్రుడిపై రీసెర్చ్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్టు ఏ దేశం పేర్కొంది? ఆన్సర్ చైనా. 2045 కల్లా రెండో దశను కూడా పూర్తి చేయాలని చెప్పి టార్గెట్ పెట్టుకుందంట చైనా. ఐదో ప్రశ్న, హిందూ మహాసముద్రం 1.4 డిగ్రీల నుండి 3 డిగ్రీల వరకు వేడెక్కనుందని ఇటీవల ఎవరు పేర్కొన్నారు? ఆన్సర్ పూణే IITM శాస్త్రవేత్తలు. ఆరో ప్రశ్న, చర్మ క్యాన్సర్కు ఇటీవల MSD అండ్ మోడర్నా సంస్థలు కలిసి అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ పేరేంటి? ఆన్సర్ mRNA 4157V940. ఏడో ప్రశ్న, ఏకగ్రీవంగా ఎన్నికైన వ్యక్తిని విజేతగా ఫలితాలకు ముందే ఏ చట్టం ఆధారంగా RO ప్రకటిస్తారు? ఆన్సర్ RPA, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 సెక్షన్ 53 క్లాస్ 3 ఆధారంగా ఒక వ్యక్తి ఏకగ్రీవంగా, అంటే అతనికి పోటీలో అపోజిషన్లో ఎవరు లేనప్పుడు ఫలితాలు రాకముందే తననే విజేతగా ప్రకటిస్తారనమాట. ఎనిమిదో ప్రశ్న, విశాఖ పోర్ట్కు తొలిసారి వచ్చిన అతిపెద్ద షిప్ ఏది? ఆన్సర్ ది వరల్డ్ ఇంటర్నేషనల్ క్రూయిజ్ షిప్. తొమ్మిదో ప్రశ్న, 60 ఏళ్ల వయసులో మిస్ యూనివర్స్ బ్యూనస్ ఎయిర్స్గా కిరీటం దక్కించుకున్న మహిళ ఎవరు? ఆన్సర్ అలెజాండ్రా మారిసా రోడ్రిగేజ్. ఈమె అర్జెంటీనాకు సంబంధించిన వ్యక్తి. పదో ప్రశ్న, మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ ఏ సంవత్సరం? ఆన్సర్ 1971. ఈ చట్టం ఇప్పుడు ఎందుకు వార్తలు నిలిచిందంటే, ఏప్రిల్ 22 అప్పుడు మనకు 30 వారాల గర్భ విచ్ఛితికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చినట్టు ఒక న్యూస్ వచ్చినుండే 14 ఏళ్ల బాలికకి. అయితే ఆ తీర్పును, ఆ బాలిక ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని సుప్రీంకోర్టు ఆ తీర్పును వెనక్కి తీసుకోవడంతో మళ్ళీ ఇది వార్తల్లోకి వచ్చింది. సో ఇలా ఏవైతే చట్టాలు వార్తల్లో నిలుస్తాయో గుర్తుంచుకోండి. అప్పుడు సుప్రీంకోర్టు ఆర్టికల్ 142 ఆధారంగా ఈ తీర్పును ఇవ్వడం జరిగింది. అయితే 142లో, ఆర్టికల్ 142లో సంపూర్ణ న్యాయం అనే పదాన్ని పేర్కొన్నారు. అయితే ఇప్పుడు మళ్ళీ ఆ తీర్పును వెనక్కి తీసుకున్నట్టు ఇంకోసారి ఇది వార్తల్లో నిలిచింది. 11వ ప్రశ్న, కోవిషీల్డ్తో సైడ్ ఎఫెక్ట్స్ నిజమేనని కోర్టులో అంగీకరించిన సంస్థ ఏది? ఆన్సర్ ఆస్ట్రాజెనెకా సంస్థ. 12వ ప్రశ్న, నెప్టిస్ ఫిల్రా అనేది ఏంటి? ఆన్సర్ ఒక అరుదైన సీతాకోక చిలుక. ఇలా ఏవైతే కొత్త జాతికి సంబంధించినటువంటి న్యూ స్పీసీస్ వార్తల్లోకి వస్తాయో వాటిని తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఇప్పుడు నెప్టిస్ ఫిల్రా వార్తల్లోకి వచ్చిందనుకోండి, అది ఏంటి? ఒక సీతాకోక చిలుకనా, లేకపోతే అది ఏ జాతికి చెందింది? సీతాకోక చిలుకనా, లేకపోతే స్నేకా, ఫ్లవరా, ఏ జాతికి చెందిందో దాన్ని చూడడం ఇంపార్టెంట్. 13వ ప్రశ్న, ఇటీవల G7 మినిస్టర్స్ అందరూ విద్యుత్ కేంద్రాలకు సంబంధించి దేనికోసం ఆమోద ముద్ర వేశారు? ఆన్సర్ బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను నిర్మూలించడం కోసం. అంటే వాటికి ప్రత్యామ్నాయంగా పర్యావరణ హిత
విధానాలను తీసుకురావడం కోసం దీనికి ఆమోద ముద్ర వేయడం జరిగింది. ఇటీవల G7 సమ్మిట్ 2024లో ఇటలీలో జరగబోతుంది. సో ఇటలీకి సంబంధించిన ప్రధాని జార్జ్ మెలోని గారు నరేంద్ర మోదీకి ఆహ్వానం కూడా ఇవ్వడం జరిగింది. అయితే G7 అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్: జర్మనీ, జపాన్, US, UK, ఇటలీ, ఫ్రాన్స్, కెనడా. ఈ దేశాలను G7 కంట్రీస్ అంటామన్నమాట. 14వ ప్రశ్న, మొబైల్ ఫిన్టెక్ సంబంధిత అంశాలలో పరిశోధన కోసం IIT కాన్పూర్ ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ ఎరిక్సన్. 15వ ప్రశ్న, భారత ప్రభుత్వం ఇటీవల ఏ సంస్థకి నవరత్న స్టేటస్ మంజూరు చేసింది? ఆన్సర్ ఇరెడా. ఇరెడా అంటే ఫుల్ ఫామ్ ది ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ. ఇలా కొన్ని సంస్థలకు భారత ప్రభుత్వం మినీరత్న కానీ, నవరత్న కానీ, మహారత్న ఇలాంటి స్టేటస్లు ఇవ్వడం జరుగుతుంది. 16వ ప్రశ్న, IVMA ఇండియన్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్కి నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ కృష్ణ ఎల్లా. 17వ ప్రశ్న, ప్రపంచ క్యాడెట్ చెస్ ఛాంపియన్షిప్ 2024 అండర్-8 ఓపెన్ విభాగంలో విజేత ఎవరు? ఆన్సర్ దివిత్ రెడ్డి. ఈయన తెలంగాణకు సంబంధించిన అబ్బాయి. 18వ ప్రశ్న, ద విన్నర్స్ మైండ్సెట్ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ షానే వాట్సన్. ఇలాంటి మరిన్ని ప్రశ్నల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎడ్యుకేషన్ వరల్డ్. మీరు ఇంకా ఎలాంటి ప్రశ్నలు కావాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేటి ప్రశ్న, 2023లో రక్షణ రంగానికి అత్యధికంగా డబ్బు ఖర్చు చేసిన మొదటి 3 దేశాలు ఏవి? ఈ ప్రశ్నకు సమాధానం నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.